చిక్కుల్లో పడతారు, అప్రతిష్ట వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ జరిగినాయి. ఇది నిరూపణ అవుతుంది. శిక్ష అనేది కేసు ఏమవుతుందా, ఎన్నేళ్ళు పడుతుందా, వీ కన్సే. ఇంకొకటి ముఖ్యంగా ఎంటైర్ హిస్టరీలో మీరు పోండి, నెట్లో పోండి, ఎక్కడన్నా సిబిఐని అడ్డుకున్న చరిత్ర ఉందా? నానా ముప్పు తిప్పలు పెట్టిండు కదా. ఒక 1000 మంది దానికి రౌండప్ ఉన్నారు కదా మిథున్ రెడ్డి తండ్రి హాస్పిటల్ ఉంటే. చివరకు వాళ్ళు ఏదైతుందో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వెళ్ళే పరిస్థితి. నిజంగా నేను తమ్ముడు తప్పు చేయకపోతే ఎందుకయ్యా భయం? ఎందుకు భయం? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కనుక అవాకులు చెవాకులు లేకుండా నీతి నిజాయితీ మాట్లాడి క్లారిటీ కనిపిస్తుంది. ఈ భారతదేశ చరిత్రలో అమెరికా ఇప్పుడే మీకు ఫోటోలు పంపుతా అందరికీ. వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ హౌస్ 93 జూలై మోడీ గారు ఒక యూత్ డెలిగేషన్ పోయారు. మోడీ గారు చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనా డైరెక్ట్ 2005లో 2005 నుంచి 14 వరకు వీసా ఇవ్వలే అమెరికా. అదంతా పర్టికులర్ మీకు పంపుతాను. 2014లో 93లో పోయినప్పుడు రేలింగ్స్ ఉంటాయి, ఇది ఇన్పై ఉంటాయి కదా, లాన్ అంతా కనబడుతుంటుంది. దాంట్లో ఫోటో మోడీ గారిది, కిషన్ రెడ్డి గారిది మీకు కనబడుతుంది. అటువంటిది ఈరోజు ప్రధానమంత్రి 7 రోజు కోసినోడు కానీ బెంగళూరులో కానీ ఎక్కడన్నా ఇటువంటి కోట ఉందా? ఎందుకని నీకు అంతమంది? ఎందుకు ఇంత 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఒక పర్యటన చేద్దాము? ఈ వాళ్ళ ప్రెస్ కానీ వాళ్ళ ఒక డెలిగేషన్ కానీ ప్రెస్ మిత్రులు ప్రతిపక్షాలను పార్టీ రిప్రజెంట్ చేయని సిపిఐఎం ఉంది, ఎగ్జాంపుల్ బీఎస్పీ ఉంది, ఈ రాష్ట్రం రిప్రజెంట్ చేస్తుంది. అందరం కలిసి దేశం తిరుగుదాం. ఎక్కడన్నా ఉందా? ప్రధానమంత్రికి ఉందా? రోడ్ వెళ్ళిపోతున్నాడు, రోడ్ బ్లాక్ కాదు, అశోక్ హోటల్ నుంచి కంటిన్యూషన్. ఒక వాల్ ఉంటుంది, వాల్ మీద ఏతుందో ఫెన్సింగ్ ఉంటుంది, దానికి ఏతుందో ఇంతకుముందు ఇది మన బద్దలు ఏతుందో గ్రీన్ ఉంటుంది, ఇప్పుడు రేకులు పెట్టారంతే. ఈరోజు అశోక్ హోటల్ పక్కకు బెంగళూరులో ప్రైమ్ చీఫ్ మినిస్టర్ మన బస్సులు నడుస్తూ ఉంటాయి, బస్సులకి వెళ్ళి రాళ్ళే లోపల. సార్ వెంగళరావు గారు చిన్న ఇంట్లో ఉన్నాడు సార్ 500 గజాల్లో. అటువంటిది నీకు ఏదైతుందో ఒక కోట నిర్మించుకొని ఈరోజు వైజాగ్ పోవడానికి కోసం ఎన్ని 100 నుండి 500 కోట్లు ఖర్చు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఉందా చెప్పండి? ప్రధానమంత్రికి ఉందా? ఇంకా మీరు ఏదైతుందో నీతి వాక్యాలు వల్లించి నేను చెప్పాను 2021 నవంబర్ అబౌట్ నారా లోకేష్ పుట్టుక గురించి అన్నప్పుడు మీకు పంపుతాను. ఇట్ ఈస్ 30 lakhs 29 lakhs పోయారు. ఫేస్బుక్ దాదాపు 20 అండ్ 9 లక్షలు. దాంట్లో చెప్పాను రాబోయే రోజుల్లో 24లో ఎలక్షన్ జరిగింది, నవంబర్ ఆఫ్ 2021 బీజేపీ శివసేన తెలుగుదేశం కలవడం ఖాయము. 2017లో మొదటి నాకు సోషల్ మీడియా ఇంటర్వ్యూ, ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి అని పిఆర్పి మీద ఓడిపోయాడు. నా మిత్రుడు అమెరికాలో న్యూజెర్సీలో ఉంటాడు. పిఆర్పి మీద మొన్న డిజిటల్ అంతా చేశాడట. ఐ డ్రీమ్ ఆయనదే, సినిమాలు చిరంజీవి కొంటుండే. 2017లో తెలంగాణ విక్రమ్ గారు అని సీనియర్ జర్నలిస్ట్. నేను అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు జాగృతి అని ఇది కార్టూనిస్టా దాంట్లో పనిచేశాడు. విక్రమ్ గారు ఏదో జాగృతి పేపర్లో అప్పుడు ఉన్నప్పుడు ఈజ్ హెడ్. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పనిచేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. 1000 రూపాయలతో సాలరీ. అప్పుడు సాలరీస్ అంతే ఉంటాయి అనుకోండి. సో అతను దాంట్లో చెప్పాను ముందస్తు ఎన్నిక పోతాడు కేసీఆర్ 2018 ఆగస్ట్ ఆఫ్ 2007. అది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేస్తాడని చెప్పాను. స్వీప్ 2017 ఆగస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఇంటర్వ్యూతో నేను మేధావిని కాదు, జ్యోతిష్యుని కాదు, తొట్టి గ్యాంగ్ 6 నెలలు ఎమ్మెల్యే. కానీ ఏదైతుందో ఐఎమ్ ఏ వెరీ హానెస్ట్. పార్టీ మార్పుడు బిల్లు రాకముందు నైతిక విలువల కోసం ఆమెకి ఇచ్చిన మాట కోసం 6 నెలల 21 రోజుల్లో నేను చేశాను. ఎన్జిఓ స్ట్రైక్ అవుతుంది జూలైలో, ప్రింటింగ్ ప్రెస్ లేదు, తంగి సత్యనారాయణ గారి దగ్గర పిఎల్ పిఎస్సి లేరు, అటెండర్ లేరు. ఒక ఆయన బంధువుతో పంపించాడు కుందన్ బాగ్ నుంచి అసెంబ్లీకి, సదాశివరెడ్డి గారు సెక్రటరీ. విత్ ఇన్ 1 hour ఫైల్ సంతకం పెట్టి ప్రైవేట్ ప్రింటింగ్స్లో గజెట్ చేశారు వేకెన్సీ. అది కారణాలు అనేది అవసరం లేదనుకోండి. ఏది ఏమైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు తెలంగాణలో ఎక్కువ వివరంగా పోకుండా మీరు ఏదైనా అడిగితే చెప్తాను అనుకోండి. రావణ శిశుపాల గతంలో వచ్చినప్పుడు చెప్పాను నేను, సెక్రటరీ మీడియా పెట్టి శిశుపాల రావణ వద ఇద్దరు నైజాం నవాబు. వాళ్ళ వ్యవహార సరళి కానీ ప్రజలకు గెలవకపోవడము, ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఎవరిని కేర్ చేయకపోవడం, పరదాలు పెట్టిపోవడము, ఇటువంటి దేశ చరిత్రలో చాలా అవినీతి జరిగిందంటే 2 రాష్ట్రాలు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఇక్కడ అక్కడ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
అసెంబ్లీ అటెండ్ అయ్యి ప్రజల పక్షాన నీకు ఇచ్చిన దానికోసం చేయాలి తప్పితే ప్రతిపక్ష హోదా నువ్వే చెప్పావు కదా. 2 సార్లు కాంగ్రెస్కు 55 సీట్లు రాలే కదా, రెండు సార్లు ఇవ్వలే కదా, 14లో కానీ 19లో కానీ. ఇప్పుడు 99 వచ్చింది. 94లో 26 సీట్లు వచ్చింది కదా, ప్రతిపక్ష హోదా రాలి కదా. మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, 23లో నేను అనుకుంటే ఒక 6 గుంజేది ఉంటే నీ ప్రతిపక్ష హోదా పోతుంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఇన్ ద రికార్డ్స్. ఎట్లా వస్తుంది ఆయనకి ప్రతిపక్ష హోదా? 10% హౌస్. ఈరోజు పత్రికలు చూడండి, 9 రాష్ట్రాల్లో, ఇప్పుడే చూశాను నేను ఇక్కడ జ్యోతియా సంబంధ, 9 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేదు. ఈరోజు 288, 10% ఎంత? 29 సీట్లు రావాలి. 29 ఎవరికి రాలే? కూటమికి వచ్చింది. కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ బాల్తో ఆశ్చర్య వాళ్ళ కొడుకు పార్టీ ఉంది కదా, రాలే. 9 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా. సిగ్గు లేదు నీకు? ఎడ్యుకేటెడు ఎట్లా వస్తుందా నీకు హోదా? కోర్టుకు ఇక్కడ అనుభవంతో ఇది ఫేస్ చేయలేక ఎప్పుడన్నా మీడియాకు మాట్లాడారండి? ఎప్పుడన్నా పిలిచారండి? యాత్ర ఉన్నప్పుడు నుంచి ఒక్కరికన్నా ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఇస్తే ఇంగ్లీష్, CNN లేకపోతే స్టార్, ఆజ్ తక్. రోజు మీడియా అనిపిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. దయచేసి ఏదైతుందో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టాలు చూడండి. అమెరికా మీ పిల్లలు 1000 మంది ఉన్నారు. ఇలా మిథున్ రెడ్డి, సాయి ఆయన పేరుంది, విజయసాయి రెడ్డి గారి సవాల్. నేను ఢిల్లీలో 20 నుంచి 30 మీరు ఎక్కడ పిలిచినా వస్తా. మీరు అభిషేక్ సింగ్ సాంఘ్యా లేకపోతే లూత్రానా లేకపోతే